పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి భారీ నష్టం వచ్చింది అని అంతర్జాతీయ మీడియా వార్తలు దాన్ని మొన్ననే మనం ప్రొజెక్ట్ చేసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తోందంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆతిథ్యంలో ఈ టోర్నీ జరగడం, అక్కడ పెద్దగా ప్రేక్షకులు రాకపోవడం, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి భారీ నష్టాలు వచ్చినాయని కథనాలు వస్తే తమకు లాభాలే వచ్చాయని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చెబుతోంది. దాదాపు $10 మిలియన్ అంటే పాకిస్తాన్ రూపాయలు 280 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. లాహోరు, కరాచీ, రావల్సిండి స్టేడియాల ఆధునీకరణ చేసేందుకు పెద్ద మొత్తం ఖర్చు చేయడం వల్ల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది అవాస్తవం అని చెప్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి అమీర్ మీర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఖర్చులు ఆదాయం విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఖర్చుల్ని ఐసీసీ భరించింది. టికెట్ అమ్మకాలు ఇతరాలతో పీసీబీకి ఆదాయం వచ్చింది. ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి మాకు అదనంగా ఇంకో 92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. మేము అనుకున్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించాం. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా అనుకున్న దానికంటే భారీగానే ఆదాయం మాకు వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో 1.2 కోట్లు చెల్లించాం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పీసీబీ ప్రపంచంలోని 3వ ధనవంతమైన బోర్డుగా మారబోతోంది. కేవలం 4 నెలల్లోనే స్టేడియాలు రెనోవేషన్ చేశాం. ఇదంతా పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ చొరవతో సాధ్యమైంది. ప్లేయర్ల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ వెనక్కి తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం పాకిస్తాన్ నుంచి ఏ ప్రతినిధి ట్రోఫీ అందజేసే పోడియంపైకి ఆహ్వానించకపోవడం మీద ఐసీసీని వివరణ అడిగాం. దానికోసం వేచి చూస్తున్నాం. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆర్థికపరమైన అంశాలను అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం. ఇక్కడ ప్రతి విషయం పారదర్శకంగానే ఉంటుందని ప్రకటించారు.